విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారదా గారు, ఇప్పుడు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? మేడం, ఇప్పటి వరకు మనం అన్నీ కామన్గా చెప్పుకున్నాము. సింపుల్ టెక్నిక్ చెప్తాను మేడం మీకు. ఇది చాలా పవర్ఫుల్. దీన్ని ఫీ టెక్నిక్ కూడా అని అంటారు. మనకి డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి కదా, చాలా సింబల్స్. అవును మేడం, మేనిఫెస్టేషన్కి చాలా సింబల్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పుకుందాం మేడం మనము. ఓకే. ఇది ఫీ సింపుల్గా కూడా చెప్పచ్చు. ఫీ అంటే ఏంటి, సింపుల్ అంటుంది అనుకోకండి. చాలామందికి డబ్బులు తొందరగా రావు. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అయ్యారనుకోండి, ఎవ్రీ మంత్ శాలరీ ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ చేసే పర్సన్స్కి అలా ఉండదు కదా మేడం. ఈరోజు బిజినెస్ బాగా జరుగుతుంది, ఒకరోజు బిజినెస్ జరగదు, అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక టెక్నిక్ని యూజ్ చేయండి మేడం. దీన్ని సింబుల్ టెక్నిక్ అని అంటారు, ఫీ టెక్నిక్ అని కూడా అంటారు. మనం ఇప్పుడు ఏదైనా ఫీ పే చేయాలి అనుకోండి, మన దగ్గర తొందరగా డబ్బులు మేనిఫెస్టేషన్ అవ్వాలి కదా. ఫస్ట్ మనం మేనిఫెస్టేషన్ చేస్తేనే కదా మనకి ఏదైనా 1 మంత్కి మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాలి. రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు అయితే రెంటెడ్ హౌస్ బిల్ పే చేయాలి, లేకపోతే వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇలాంటి మినిమం ఖర్చులు ఒక 25,000 అయితే ఉంటుంది కదా. ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఒక్కొక్కసారి సడన్గా మన చేతిలో డబ్బు తొందరగా ఉండిండదు, ఆ బిజినెస్ జరిగిండదు, లేకపోతే ఏదో కారణం చేత మనీ బ్లాక్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మేడం. అలా జరగకూడదు అంటే ఈ ఫీ సింబల్ని మనము మేనిఫెస్టేషన్ చేసుకుందాం మేడం. దీనికి చాలా సింపుల్ టెక్నిక్ మేడం. ఎంత సింపులా అని అనుకుంటారు మీరు. నేను మీకు పేపర్ మీద డ్రా చేసి చూపించిన మేడం. చూడండి, మీకు ఆ తర్వాత మీ చేతి మీద కూడా డ్రా చేసి చూపిస్తాను. ఇది బాగా వర్కౌట్ అవుతుంది. నా హ్యాండ్నే నేను తీసుకొని నేను డ్రా చేస్తాను మేడం. ఇది చూడండి, ఇది ఫీ టెక్నిక్ కోసం మన హ్యాండ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. మనకి ఎక్కువ శుక్రస్థానం ఎక్కడ ఉంటుంది మేడం? మనకి బొటల్ వేణు, ఇది ఫైర్ ఎలిమెంట్. ఇది దీనికి ఇక్కడ ఎత్తుగా ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ని మనము మనీ మేనిఫెస్టేషన్ కోసము శుక్రస్థానం బాగుంటే డబ్బు ఆటోమేటిక్గా మనకు వస్తుంది అని అంటుంటారు. ఈ శుక్రస్థానము ఎత్తుగా ఉంటుంది, అన్నీ మన చెయ్యి అంత ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఇది శుక్రస్థానంగా భావిస్తాం. ఈ శుక్రస్థానము ఎత్తుగా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇలా మసాజ్ కూడా చేసుకుంటే శుక్రస్థానం యాక్టివేట్ అవుతుందని అంటుంటారు మేడం. యోగాలో థెరపీ ఇచ్చేటప్పుడు, యోగా థెరపీలో కూడా మీరు అర్లీ మార్నింగ్ లేయంగానే, ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ అని కాదు, ఎప్పుడైనా కానీ మీ మనీ మేనిఫెస్టేషన్ బాగా జరగాలి అంటే ఇక్కడ నొక్కుతూ ఉండండి, యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా నొక్కుతూ ఉన్నామనుకోండి, యాక్టివేట్ అవుతూ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ బాగా జరిగి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. శుక్రస్థానం బాగా పెరుగుతుంది, డబ్బు రావడానికి సోర్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇలా నొక్కుంటూ మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ రాసుకోవాలి మేడం, ఎఫ్ అనే సింబల్ రాసుకోవాలి. ఎఫ్. ఓకే. ఈ ఎఫ్ అనే సింబల్ రాసుకోవడం వల్ల మనీ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఏ బిల్లులు పే చేయలేకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ చేతి మీద ఎప్పుడు ఈ సింబల్ వేసుకొని వెళ్తూ ఉండండి. మీరు చెప్తూ ఉండండి, నాకు ఈ డేట్ లోపల నేను అన్ని బిల్లులు పే చేసేయాలి, నాకు మనీ మేనిఫెస్టేషన్ అవ్వాలి, నేను మళ్ళీ తిరిగి చూసుకోకూడదు, ఇది ఎఫర్మేషన్ చేస్తున్న ప్రతి నెల నాకు వర్కౌట్ అవ్వాలి, ఈ డేట్ లోపల నాకు 24వ తేదీ లోపల అనుకుంటున్నాను, 23వ తేదీకే నేను పే చేసేయాలి అని ఈ ఎఫర్మేషన్ రాసుకుంటే ఇక్కడ మీరు సింబల్ వేసుకోండి. యాక్చువల్గా ఇది గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి మేడం. డబ్బుకు సంబంధించింది ఏదైనా సరే మీరు గ్రీన్ పెన్ యూస్ చేయండి. నా దగ్గర గ్రీన్ పెన్ అవైలబిలిటీ లేదు కాబట్టి మీకు రెడ్ పెన్తో చూపిస్తున్నాను కనిపించడం కోసము. ఎవరైనా ఇది అవసరం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఎఫ్ సింబల్ తోటి, అది లెఫ్ట్ హ్యాండ్లో మాత్రమే రాసుకోవాలి మేడం. ఇది ఇంటికి వెళ్ళాక మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఎవరైనా సరే, ఎవరికి ఏ అవసరం ఉందనుకోండి, చాలామంది కరెంటు బిల్లు కట్టలేక, ఫోన్ బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా మాకు ఒక నెలకు ముందునే కావాలి ఇది అనుకుంటూ మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఇక్కడ ఈ సింబల్ రాసుకుంటూ ఉండండి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి మేడం. ఇది బాగా కంపల్సరీ మీకు కూడా వేసి చూపిస్తాను మేడం.
నా చేయి తాకి మేడం గారికి మనీ మేనిఫెస్టేషన్ బాగా జరగాలని నా చేతితోటే రాస్తున్నాను. మీ మనసులో ఉన్న గోల్ అనుకోండి మేడం, మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో, మీకు ఏం కావాలనుకుంటున్నారో అది చెప్పుకుంటూ ఉండండి. నేను మనీ మేనిఫెస్టేషన్కి రాస్తూ ఉంటాను. ఇలా గాఢంగా రాసుకోండి, కొంచెం థిక్గా రాసుకోండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం మేడం, ఎఫ్ రాయాలనుకున్నాం. చూడండి, ఈ ఎఫ్ మనకి ఎలా కనిపిస్తుంది, ఒక జెండా లాగా కనిపిస్తుంది. విజయానికి సంకేతంగా మనం జెండా చూపిస్తూ ఉంటాం కదా, ఆ జెండా సింబల్ అంటే ఓకే సింబల్ లాగా కనిపిస్తుంది. ఇది ఎఫ్ అనేది అన్నింటికి మనకి ఒక గెలుపు వచ్చిందనుకో జెండా ఎగరేసుకుంటాం. స్వతంత్రం వచ్చినప్పుడు కూడా మనము జెండాను ఎగరేసాం కదా, అదే సింబల్లోనే ఎఫ్ ఉంటుంది. ఈ ఎఫ్ను మనం ఇలా రాసుకొని అఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా మీకు కంపల్సరీగా మనీ మేనిఫెస్టేషన్ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెబినార్ ఉంది మీది, ఆ వెబినార్ గురించి కొంచెం చెప్పండి. మా వెబినార్ ఈ మంత్ అక్టోబర్ 25కి స్టార్ట్ అవుతుందండి. అప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి, మీరు ఫిల్ చేసుకొని రావచ్చు. ఫీ మాత్రం 999గా ఫిక్స్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మా వెబినార్లో జాయిన్ అయితే మీకు మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేసుకుంటే మీకు మనీ మేనిఫెస్టేషన్ అవుతుంది, మీ హెల్త్ విషయమైనా కానివ్వండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే అండి, మానసిక ప్రశాంతత కోసం కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా మాకు మీరు జాయిన్ అవ్వండి. మీ ప్రాబ్లం ఎలాంటిదో మేము ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి తగ్గట్టుగా మేము మీకు మేనిఫెస్టేషన్ చేయిస్తూ ఉంటామండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.